ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మళ్ళీ మనం ఇడియమ్స్ ఫర్ ఎవ్రీడే యూజ్, ప్రతిరోజు ఉపయోగించడానికి ఇడియమ్స్ తెలుసుకుందాం. ఇడియమ్స్ అంటే జాతీయములు లేదా భాష్యములు. అంటే ఇడియమ్స్ అనేవి భాషకి అందాన్ని ఇస్తాయి. ఇంగ్లీష్ ఈజ్ రిచ్ ఇన్ ఇడియమ్స్. ఇడియమ్స్తోనే ఇంగ్లీష్ అందంగా కనపడుతుంది. ఇడియమ్స్తోనే. ఇప్పుడు ఇడియమ్స్ చెప్తున్నాను, 1 by 1 చెప్తున్నాను, వినండి. కాల్ ఎ స్పేడ్ ఎ స్పేడ్ అంటే టు స్పీక్ ట్రూత్, ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం. టు స్ట్రెయిన్ ఎవ్రీ నెర్వ్, టు వర్క్ హార్డ్ అంటే కష్టపడి పనిచేయటాన్ని ఏమంటాం? టు స్ట్రెయిన్ ఎవ్రీ నెర్వ్. ఏ స్క్వేర్ పెగ్ ఇన్ ఏ రౌండ్ హోల్ అంటే నాట్ సూటబుల్ టు ఏ పొజిషన్. పదవికి అనర్హుడిని ఏమంటారు? ఏ స్క్వేర్ పెగ్ ఇన్ ఏ రౌండ్ హోల్ అని చెప్పంటారు. పదవికి అనర్హుడు అని చెప్పాలంటే ఏ స్క్వేర్ పెగ్ ఇన్ ఏ రౌండ్ హోల్. ఇంకోటి, లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్, వర్క్ యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆశించిన స్థాయికి చేరటం. హిట్ ది హెడ్లైన్స్ అంటే టు బి ది ఇంపార్టెంట్ న్యూస్. హిట్ ది హెడ్లైన్స్ అంటే వార్తల్లోకి ఎక్కటం. టు బి ది ఇంపార్టెంట్ న్యూస్. స్టర్ అప్ ఏ హార్నెట్ నెస్ట్ మీన్స్ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనుట. బిలో ద మార్క్ అంటే నాట్ అప్ టు ది ఎక్స్పెక్టెడ్ లెవెల్. ఆశించిన స్థాయిలో లేకపోవడాన్ని బిలో ద మార్క్ అని చెప్పంటారు. స్టీల్ ద షో టు గెట్ ప్రైజ్ ఫ్రమ్ ఆడియన్స్. అందరి ప్రశంసలు పొందితే దాన్ని ఏమంటాం? స్టీల్ ద షో. స్ప్రెడ్ లైక్ ఏ వైల్డ్ ఫైర్, స్ప్రెడ్ వెరీ క్విక్లీ త్వరగా వ్యాపించడాన్ని స్ప్రెడ్ లైక్ ఏ వైల్డ్ ఫైర్ అని చెప్పంటాం. హ్యాంగ్ ఇన్ బ్యాలెన్స్, అన్డిసైడెడ్ ఎటు తేలకపోతే దాన్ని హ్యాంగ్ ఇన్ బ్యాలెన్స్ అని చెప్పంటారు. బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ, అన్ఫార్చునేట్లీ. బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే ఊహించని విషాదాన్ని బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అని చెప్పంటాం. కట్ ఏ ఫైన్ ఫింగర్, అపియర్ అట్రాక్టివ్లీ ఆకర్షణీయంగా కనపడతాన్ని కట్ ఏ ఫైన్ ఫింగర్ అని చెప్పంటాం. గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, మూవ్ క్లోజ్లీ సఖ్యతగా ఉండటాన్ని గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని చెప్పంటాం. బి హ్యాండ్ ఇన్ గ్లౌ, అసోసియేట్ క్లోజ్లీ కుమ్మక్క అవటాన్ని బి హ్యాండ్ ఇన్ గ్లౌ అని చెప్పంటారు. టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్, టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటే టు ట్రై టు టేక్ అడ్వాంటేజ్ ఫ్రమ్ అదర్స్ ప్రాబ్లమ్స్. ఇతరుల బాధల నుండి లబ్ధి పొందటాన్ని టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అని చెప్పంటాం. సో టు ట్రై టు టేక్ అడ్వాంటేజ్ ఫ్రమ్ అదర్స్ ప్రాబ్లమ్స్. ఇతరుల ప్రాబ్లంలో ఉంటే మన దాన్ని అడ్వాంటేజ్గా ఉపయోగించుకుంటే దాన్ని ఏమంటాం? టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్. వాళ్ళు అసలే బాధల్లో ఉంటే వాళ్ళ బాధలు మన సంతోషం కోసం ఉపయోగించుకోవడాన్ని టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అని చెప్పంటాం. ఈ యొక్క ఎపిసోడ్ ఇంతటితో ముగిసింది. మీరు ఎవ్రీడే యూజ్, ప్రతిరోజు కూడా ఈ యొక్క ఇడియమ్స్ ఉపయోగించి మాట్లాడుతూ ఉంటే మీకు భాష చాలా అందంగా ఉంటుంది. మీరు మాట్లాడే భాష. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ.